దేశంలో తొలిసారి గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. ఇండియన్ ఆర్మీ చరిత్రలో మొదటిసారి జంతుదళం పాల్గొనబోతోంది. జనవరి 26న కర్తవ్య పథ్పై జరిగే ఈ పరేడ్లో జంతుదళం మార్చ్ చేయనుంది. సైనికులతో కలిసి దేశ రక్షణలో అమూల్య సేవలు అందిస్తున్న సైలెంట్ వారియర్స్ అయిన జంతువుల పట్ల గౌరవాన్ని, ఆత్మనిర్భర్ భారత్ దిశను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఈ జంతుదళం రిమోట్ అండ్ వెటర్నరీ కార్న్ ఆధ్వర్యంలో సన్నద్ధమైంది. మీరట్లోని ఆర్వీసీ సెంటర్ అండ్ కాలేజీలో ఈ జంతువులకు శిక్షణ ఇస్తున్నారు. ఇవి సియాచెన్ గ్లేషియర్ నుంచి లడఖ్ చల్లని ఎడారుల వరకు అతి కఠినమైన ప్రాంతాల్లో సైనికులతో కలిసి పనిచేస్తున్నాయి. వరకు 2 బ్యాక్టీరియన్ ఒంటెలు ఉన్నాయి. ఇవి లడఖ్ చల్లని ఎడారుల్లో లాజిస్టిక్స్, పెట్రోలింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. 15,000 అడుగుల ఎత్తులో -40 డిగ్రీల వరకు చలిని తట్టుకొని 250 కేజీల వరకు బరువుని మోసుకు వెళ్తాయి. తక్కువ నీరు, ఆహారంతో దూరాలు కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. ఇక 4 జాన్కార్ పోనీలు కూడా సేవలు అందిస్తున్నాయి. లడఖ్ స్థానిక జాతికి చెందిన ఇవి చిన్న పరిమాణంలో ఉన్న సుమారు 40 నుండి 60 కేజీల బరువును మోసుకెళ్తాయి. సియాచెన్ వంటి అతి ఎత్తైన చల్లని ప్రాంతాల్లో లాజిస్టిక్స్, మౌంటెడ్ పెట్రోల్స్కు కీలక పాత్ర పోషిస్తూ 2020 నుంచి సర్వీస్లో ఉన్నాయి. అలాగే 4 ర్యాప్టర్స్ గద్దలు ఎయిర్ ఫీల్డ్ సేఫ్టీ, సర్వేలెన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. చివరగా ముధోల్ హౌండ్, రాంపూర్ హౌండ్, చిప్పిపరై, కొంబే, రాజపాలెం వంటి స్థానిక జాతులకు చెందిన 10 భారతీయ జాతి ఆర్మీ డాగ్స్, 6 సాధారణ మిలిటరీ డాగ్స్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో యాక్టివ్ సర్వీస్లో ఉన్నాయి. ఈ డాగ్స్ను సైలెంట్ వారియర్స్గా పిలుస్తారు. కౌంటర్ టెర్రరిజం, బాంబ్ అండ్ మైన్ డిటెక్షన్, ట్రాకింగ్, గార్డింగ్, డిజాస్టర్ రెస్పాన్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లో ఇవి ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటాయి. గణతంత్ర దినోత్సవ పరేడ్ అనగానే మన కళ్ళ ముందు మెదిలేవి అబ్బురపరిచే యుద్ధ ట్యాంకులు, గగనంలో గర్వంగా దూసుకెళ్లే విమానాలు, కవాతు చేస్తూ కదం తొక్కుతున్న సైనికులు. కానీ ఈసారి కర్తవ్య పథ్ ఓ అరుదైన, స్ఫూర్తిదాయకమైన దృశ్యానికి సాక్ష్యంగా నిలవనుంది. దేశ రక్షణలో తమ ప్రాణాలను పణంగా పెడుతున్న మన 4 కాళ్ల సైన్యం చరిత్రలో తొలిసారిగా ఈ పరేడ్లో అడుగులు వేయనుంది. ఈ గణతంత్ర దినోత్సవం నాడు భారత సైన్యంలోని యానిమల్ కంటింజెంట్ ప్రత్యేకంగా కవాతు చేయనుందని సైనిక వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. సైన్యంలోని రిమోట్ అండ్ వెటర్నరీ కార్ప్స్కు చెందిన ఈ బృందం దేశ రక్షణలో జంతువుల అవిభాజ్య పాత్రను ప్రపంచానికి చాటి చెప్పనుంది. ఎందుకీ చారిత్రక గౌరవం తెలుసుకుందాం. ఈ నిర్ణయం వెనుక దేశ సరిహద్దుల్లో ఈ మూగజీవాలు చేస్తున్న నిశ్శబ్ద సేవ, అంతులేని త్యాగాలు ఉన్నాయి. సియాచిన్ గడ్డకట్టే మంచు కొండల నుంచి లదాఖ్లోని శీతల ఎడారుల వరకు మనుషులు, యంత్రాలు సైతం వెళ్ళలేని అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఈ జంతువులే మన సైనికులకు ప్రాణాధారం. ఆయుధాలు, నిత్యావసరాలను మోసుకెళ్తూ మన సైనిక సామర్థ్యానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. కేవలం సైనిక కార్యకలాపాలకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పౌర ప్రాంతాల్లో సహాయక చర్యల్లో కూడా ఇవి కీలక పాత్రని పోషిస్తాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడంలో, వారికి సహాయం అందించడంలో ఇవి దేవదూతల్లా పనిచేస్తాయి. ఈ కవాతు కేవలం ఒక ప్రదర్శన కాదు, ఇది దేశం కోసం మన సైనికులతో పాటు భుజం కలిపి తమ విధిని, ధైర్యాన్ని, త్యాగాన్ని నిశ్శబ్దంగా పంచుకుంటున్న ఆ మోగ సైనికులకు మనం అర్పించే గౌరవ వందనం. వారి సేవలను, వారి త్యాగాలను గుర్తించి యావత్ దేశం ముందు వారికి నీరాజనం పలకాలన్నదే ఈ చారిత్రక కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ గణతంత్ర దినోత్సవం నాడు కర్తవ్య పథ్పై కదం తొక్కనున్న ఈ 4 కాళ్ల సైన్యం ప్రతి భారతీయుడి హృదయంలోనూ స్ఫూర్తిగా గౌరవాన్ని నింపడం ఖాయమని చెప్పాలి.